హలో ఎవ్రీవన్. ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ హైకోర్టు జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం ఇందు వ్యాలీ సివిలైజేషన్స్ అనే టాపిక్ మీద నేను వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో ఈ యొక్క టాపిక్ నుంచి మనకి 2-3 క్వశ్చన్స్ అనేవి వస్తాయి అప్రాక్సిమేట్లీ. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఈ యొక్క క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది వినండి. అండ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీకు ఎవరైనా తెలుసుంటే కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ప్రీవియస్లీ మనం కొన్ని టాపిక్స్ మీద కూడా నేను వీడియో అయితే చేశాను. సో అది ఎవరైనా చూడని వారు ఉంటే అది డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి, చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. తెలంగాణ హైకోర్టుకి జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర మెటీరియల్ అయితే ఉందండి. సో ఈ మెటీరియల్ మీకుంటే మీకు చాలా వరకు జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మన మెటీరియల్ ద్వారానే వస్తుంది. అవుట్ ఆఫ్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉంది. కేవలం 99 రూపీస్. సో కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8125642471. సో క్వశ్చన్ వచ్చేసరికి ద డాక్యార్డ్ ఎట్ లోథల్ వాస్ వెల్ కనెక్టెడ్ విత్ ది రివర్. లోథల్ వద్ద ఉన్న డాక్యార్డ్ నదితో బాగా అనుసంధానించబడి ఉంది. ఏ తపితి, బి నర్మదా, సి బోగోవే, డి గగ్గ. సో ఆన్సర్ ఈజ్ బోగోవే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింధు లోయ నాగరికత యొక్క ఓడరేవు నగరమైన లోథల్ ఖంబట్ గల్ఫ్లో సబర్మతి నది ఉపనది అయిన బోగవ నది ఒడ్డున ఉందన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బోగోవా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చేస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి కన్సిడర్ ప్రోటో హరప్ప కల్చర్. కింది వాటిలో ఏది ప్రోటో హరప్ప సంస్కృతిని పరిగణించబడదు? ఆప్షన్ ఏ ఆమ్రీ సంస్కృతి, ఆప్షన్ బి కోట్ డీజీ కల్చర్, అండ్ ఆప్షన్ సి జర్నీ కల్చర్, ఆప్షన్ డి సోరీ కల్చర్. సో ఆన్సర్ ఈస్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో జోర్నీ సంస్కృతి అంటే జోర్నీ కల్చర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రోటో హరప్ప సంస్కృతిగా జోర్నీ సంస్కృతిని అని పరిగణించబడింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ విచ్ ఇందూస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ వాజ్ డ్రైనేజ్ సిస్టమ్ అబ్సెంట్. సింధు నాగరికత సింధు నాగరికత కాలంలో ఏ ప్రదేశంలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు? రాకీ గర్హి, బి లోథల్, సి తోలావీరా, డి బానావలి. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి బానావలి. సో సింధు నాగరికతలో అన్నిటికీ ఒక డ్రైనేజ్ ఫెసిలిటీ అనేది ఉంది, కానీ బనావలికి లేదనమాట. సో దీనికి ఒక జాడీలాగా వ్యర్థాలను సేకరించడానికి ఇటువంటి జాడీల టైప్లో ఉన్న నిల్వ జాడీల టైప్లో ప్రక్రియను వాడేవాళ్ళు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి అండ్ వాట్ ఎవిడెన్స్ ఈజ్ సౌత్ రష్యా స్లాష్ సెంట్రల్ ఏషియా రికార్డెడ్ యాజ్ ది ఒరిజినల్ హోమ్ ఆఫ్ ది ఆర్యాన్స్. దక్షిణ రష్యా, మధ్య ఆసియాను ఆర్యుల అసలు నివాసంగా ఏ ఆధారంగా పరిగణిస్తారు? ఆప్షన్ ఏ రష్యల్, ఆప్షన్ బి ఆర్కోలాజికల్, ఆప్షన్ సి ఫిలోలాజికల్, ఆప్షన్ డి ఆంథ్రోపోలాజికల్, ఆప్షన్ ఏ జాతి, ఆప్షన్ బి పురావస్తు, ఆప్షన్ సి భాషా శాస్త్రం, ఆప్షన్ డి మానవ శాస్త్రం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ భాషా శాస్త్రం. దక్షిణ రష్యా లేదంటే మధ్య ఆసియాల మధ్య ఆర్యులు భాషా శాస్త్రం నివాసంగా పరిగణిస్తారన్నమాట. ఇన్ ది ఎక్స్కవేషన్స్ ఆఫ్ హరప్పన్ సైట్స్ బోన్స్ ఆఫ్ camels హ్యావ్ బీన్ ఫౌండ్ ఎట్. హరప్ప ప్రదేశాల్లో త్రవ్వకాల్లో ఒంటెల ఎముకలు ఎక్కడ కనుగొబడ్డాయి? ఆప్షన్ ఏ మొహంజోదారో, ఆప్షన్ బి హరప్ప, సి లోథల్, ఆప్షన్ డి కాల్బంగన్. సో ఆప్షన్ డి కాలబంగన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాలబంగన్లో ఒంటెల ఎముకలు కనుగొనబడ్డాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ది కాజెస్ ఆఫ్ హరప్పన్ డిక్లైన్. కింది వాటిలో హరప్ప క్షీణతకు కారణమైన వాటిలో ఒకటి ఏది? ఆల్ ఆఫ్ దిస్, బి ఆర్యన్ అటాక్, ఆప్షన్ సి ఎర్త్ క్విక్, ఆప్షన్ డి ఎకలాజికల్ చేంజ్, ఆప్షన్ ఏ ఇవన్నీ, ఆప్షన్ బి ఆర్యుల దాడి, ఆప్షన్ సి భూకంపాలు, ఆప్షన్ డి పర్యావరణ మార్పు. సో వీటిలన్నిటి వల్ల ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింధు లోయ నాగరికత పతనానికి ఖచ్చితమైన కారణాలంటే మనకు తెలియదు, ఎందుకంటే ఆ కాలానికి సంబంధించిన నమ్మకమైన వనరులు ప్రస్తుతం అందుబాటులో లేవు కాబట్టి మనకి కరెక్ట్గా తెలీదు. పతనానికి సంబంధించిన ప్రతి ముగింపు ఒక చిత్రకారులు చెప్పేది ఏంటంటే ఆరుల దాడి కానీ భూకంపాలు, పర్యావరణ మార్పు వీటి వల్ల మనకి హరప్ప క్షీణతకు కారణమై ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నారు. కరెక్ట్గా అయితే కన్ఫామ్గా అయితే తెలియదు. నెక్స్ట్ వచ్చేసరికి ద మోస్ట్ సూటబుల్ నేమ్ ఆఫ్ ఇందు వ్యాలీ సివిలైజేషన్ ఈజ్
సింధు లోయ నాగరికతకు అత్యంత సముచితమైన పేరు బ్రోజన్ టైమ్ సివిలైజేషన్, సరస్వతి సివిలైజేషన్, హిందూ సివిలైజేషన్, హరప్పన్ సివిలైజేషన్. ఆప్షన్ ఏ కొమ్స్ నాగరికత, ఆప్షన్ బి సరస్వతి నాగరికత, ఆప్షన్ సి సింధు నాగరికత, ఆప్షన్ డి హరప్ప నాగరికత. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సో హరప్ప అనే నాగరికత అనేది సింధు నాగరికత అత్యంత సముచితమైన పేరు. ఎందుకంటే హరప్ప సింధు నాగరికత మధ్యలో ఉంది. ఇది పట్టణ వాణిజ్య కేంద్రం కూడా కాబట్టి ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, హరప్ప నాగరికత. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైట్స్ ఆఫ్ ది ఇందు వ్యాలీ సివిలైజేషన్ హ్యాడ్ యాన్ యాన్సెంట్ డాక్ యార్డ్? సింధు లోయ నాగరికతకు చెందిన క్రింది ప్రదేశాల్లో ఏది పురాతన డాక్ యార్డ్ని కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ రంగపూర్, ఆప్షన్ బి హరప్ప, ఆప్షన్ సి లోతల్, ఆప్షన్ డి కలబంగన్. ఆన్సర్ ఈజ్ సో లోతల్లో కనుగొనబడింది అనమాట సింధులో నాగరికత సంబంధించిన డాక్ యార్డ్ మన భారతదేశంలో ఉన్న గుజరాత్లో ఉన్న లోతల వద్ద కనుగొనబడింది. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇందు వ్యాలీ సివిలైజేషన్ సైట్ గివ్స్ ఎవిడెన్స్ ఆఫ్ స్టేడియం? కింది వాటిలో సింధు నాగరిక ప్రదేశంలో ఏది స్టేడియం ఉన్నట్లు రుజువు చేస్తుంది? ఆప్షన్ ఏ తోలావీరా, ఆప్షన్ బి మొహంజదారో, ఆప్షన్ సి కాలిబంగన్, ఆప్షన్ డి హరప్ప. సో ఆన్సర్ ఈజ్ ద తోలావేరా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఇది తోలావేరా అనేది మన గుజరాత్లోని కచ్చల్లో ఇది త్రవ్వకాల్లో బయటపడింది అనమాట. హరప్పా నాగరికతకు నిర్మించిన పురాతన స్టేడియంగా దీనిలో సైన్ బోర్డులను ప్రచురించడానికి అందించాయి. సో దీనికి టెర్రస్ సీట్లు కలిగిన స్టేడియం అనమాట. దాదాపు ఇది 8 అడుగుల పొడవు ఉంటుంది. అంటే 283 మీటర్లు, 10,000 మంది వరకు కూర్చోగలిగిన సామర్థ్యం కలిగిన ఉంటుందన్నమాట. ఇది స్టేడియంలో పరిమాణంలో చాలా చిన్నదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది మోస్ట్ ఎక్స్టెన్సివ్ హరప్పన్ సిటీ? కింది వాటిలో అత్యంత విశాలమైన హరప్పా నగరం ఏది? ఆప్షన్ ఏ రాకిగర్హి, ఆప్షన్ బి లోతల్, ఆప్షన్ సి రోపర్, ఆప్షన్ డి బానావలి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రాకిగర్హి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది 1963లో మొదటిసారి సర్వే చేసినప్పుడు రాకిగర్హి ఒక పెద్ద హరప్ప పట్టణంగా పిలువబడింది. పురావస్తు శాస్త్రవేత్తలు దీన్ని అతిపెద్ద హరప్ప నగరంగా, పెద్దదిగా మరియు విస్తృతంగా ఉందని కనుగొన్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది హరప్పన్ సైట్ హ్యాస్ హెల్డెడ్ ఎవిడెన్స్ ఆఫ్ 2 సెంటీమీటర్స్? హరప్ప ప్రదేశంలో ఏది 2 శ్మశాన నాటికల ఆధారాన్ని అందించింది? సో ఏ రోపర్, ఆప్షన్ బి కాలబంగన్, ఆప్షన్ సి హరప్ప, ఆప్షన్ డి మొహంజదారో. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద హరప్ప ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఈ త్రవ్వకాల్లో 2 శ్మశాన వాటికలు హరప్పా నుంచి కనుక్కొనబడ్డాయి అనమాట. సో దీనికి శ్మశాన వాటిక R37 మరియు శ్మశాన వాటిక H బలమైన ఆధారాలుగా కనుగొనబడ్డాయి. ద లార్జెస్ట్ ఆఫ్ సైట్స్ ఫౌండ్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా ఇన్ స్వతంత్రానంతరం భారతదేశంలో కనుగొనబడ్డ అతిపెద్ద ప్రదేశాలు? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి రాజస్థాన్. సో అందరికి తెలిసిందే గుజరాత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్వతంత్రం తర్వాత అత్యధిక సంఖ్యలో హరప్పా ప్రదేశాలు కలిగి ఉన్న రాష్ట్రం గుజరాత్. సో సింధు లోయ నాగరికతను గుజరాత్ ప్రధాన కేంద్రాల్లో ఒకటనమాట. ఇది సింధు లోయ నుండి లోతాల్, తోలివేరా మరియు గోరాతోరా వంటి ప్రధాన పురాతన పాలిటన్ నగరాలుగా కలిగి ఉంటుందన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద గుజరాత్. అతిపెద్ద ప్రదేశాలు కలిగింది గుజరాత్. సో నాకు సపోర్ట్గా మీ యొక్క సబ్స్క్రైబ్ చేయండి అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి. మెటీరియల్ కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.